గణేశాయ నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ప్రతి నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి సంకటహర చతుర్థి అంటారండి. సంకష్టహర చతుర్థి. సంకష్ట అంటే ఎంతో పెద్ద కష్టం అనే అర్థం. మళ్ళీ దాన్ని హరించేది, ఎంత పెద్ద కష్టాన్నైనా హరించగలిగే రోజు ఈ సంకటహర చతుర్థి. ఈరోజు గణేశునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున గణపతికి ఈ వ్రతం చేయగలిగితే నిజంగా కష్టాలనేవి తీరిపోతాయండి. ఎంతోమంది భక్తితో ఈ వ్రతాన్ని చేసి మంచి ఫలితాలను పొంది ఉన్నారు. మనం భగవంతునికి పూజ చేసి మన ప్రయత్నం అనేది మనం చేసినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడు కరుణిస్తాడు. గణపతికి ఉన్న 32 స్వరూపాలు ఉన్నాయి కదా, అందులో 32వ చివరి స్వరూపమే సంకష్టహర గణపతి. ఈయనేమో కుడి చేత్తో వరదహస్తం, ఎడమ చేత్తో పాయస పాత్రను ధరించి ఎడమ తొడ మీద దేవేర్ని కూర్చోబెట్టుకుని ఉంటారు. ఈ వ్రతం ఏ నెలలో అయినా కృష్ణపక్ష చతుర్థి రోజు మొదలు పెట్టవచ్చు. కానీ ఈ నెలలో చివరి సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడి వచ్చిందండి. దీన్నే అంగారక చతుర్థి అంటారు. అందువల్ల ఈ రోజున మొదలుపెట్టినట్టయితే అద్భుత ఫలితాలనేవి లభిస్తాయి. అందువల్ల ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ఈ రోజున మొదలుపెట్టి అద్భుతమైన ఫలితాలను మీరు త్వరలోనే పొందవచ్చు. పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటే ఆ ఆటంకాలు ఈ వ్రతం వల్ల తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధికి కానీ, నరఘోష నరదృష్టి తొలగడానికి కానీ, సంతాన భాగ్యం కలగడానికి కానీ, సొంత ఇంటి కల కోసం కానీ, దీర్ఘకాల వ్యాధుల నివారణకు కానీ, విద్యా అభివృద్ధి కోసం కానీ, పాడి పంటలు బాగా ఉండాలన్నా, వివాహం కాక బాధపడుతూ ఉన్న దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా ఈ వ్రతం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అలాగే చేయని తప్పుకు నిందలు, శిక్షలు అనుభవిస్తూ ఉండేవారు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం భక్తితో స్వామిపై నమ్మకంతో చేసి దానితో పాటు మన మానవ ప్రయత్నం అనేది చేస్తే 100% ఫలితం అనేది లభిస్తుందండి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే చేయవచ్చు. చిన్న పెద్ద, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వితంతువులు ఎవరైనా సరే చేయవచ్చండి. దీన్ని మీ ఇష్టం అండి. ఎన్ని నెలలైనా కూడా చేయవచ్చు. 12 నెలలు కానీ చేయగలిగినట్లయితే 1 సంవత్సరం పూర్తి అయ్యి ఈ వ్రతానికి సిద్ధి అనేది కలుగుతుంది. బహుళపక్ష చవితి తిథి అనేది చంద్రోదయ సమయానికి ఏ రోజున ఉంటే ఆ రోజే మనం వ్రతం అనేది చెయ్యాలి. సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానమాచరించాలి. ఆ నీళ్ళల్లో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. తదుపరి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించి ముడుపు కట్టుకోవాలి. ముడుపు ఎలా కట్టాలనేది మనం ముందే షార్ట్ వీడియో చేసుకున్నాం కదా, దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింకు. ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ముడుపును స్వామి పాదాల చెంత పెట్టి మీ కోరికను స్వామికి విన్నవించుకోండి. చంద్రోదయ సమయంలో ఈ వ్రతం చేస్తాము కనుక అప్పటి వరకు పాలు పండ్లు మాత్రమే స్వీకరించి ఉపవసిస్తే మంచిది. పూజ అయిన తర్వాత మీరు చక్కగా భోంచేయవచ్చు. బీపీలు, షుగర్లు ఏమైనా జబ్బులతో బాధపడే వాళ్ళు కనుక ఉంటే భోజనం చేయండి, ఏం పర్వాలేదండి. ఇక ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి, మద్య మాంసాలు అనేవి ముట్టుకోకండి. ఇక కొంతమంది అడుగుతున్న ప్రశ్న, మొదటి నెలలో మనం ముడుపు కట్టిన వస్త్రాన్ని మళ్ళీ వాడుకోవచ్చా అని అడుగుతున్నారు. చక్కగా వాడుకోవచ్చండి. అలాగే ఆ రోజంతా స్వామివారి నామాన్ని జపించండి. అక్కర్లేని మాటలేమీ మాట్లాడకండి. ఎవరిని నిందించడము, దూషించడం లాంటివి చేయకండి. చంద్రోదయ సమయానికల్లా తలస్నానం చేసి చేతికి తోరం కట్టుకొని ఉదయం ముడుపు కట్టిన బియ్యంతో పరమాన్నము అలాగే కుడుములు తయారు చేసి స్వామికి పూజా సమయంలో నైవేద్యంగా నివేదించండి. మాకు తోరం కట్టుకునే ఆనవాయితీ లేదండి, అలాగే మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదండి, ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరం లేదండి. అవన్నీ చేసినా చెయ్యకపోయినా భక్తి అనేది ప్రధానము. ఇక పూజలో మాత్రం తప్పనిసరిగా పసుపు గణేశుణ్ణి కూడా పెట్టుకోవాలండి. ఆ రోజు ఎవరైనా మన ఇంటికి కానీ వస్తే గణేశ స్వరూపంగా భావించి వారికి భోజనం కానీ ప్రసాదం కానీ పెట్టండి. అలాగే స్వామివారికి సంకష్టహర గణపతి నామాలనేవి ఉంటాయి కదా, వాటిని చదువుకోండి. రకరకాల పుష్పాలతో
పత్రాలతో స్వామిని పూజించుకోండి. పూజని ఎప్పుడు కూడా కోరిక తీరడం కోసం కాదండి, దేవునికి కనెక్ట్ అవ్వడానికి, ఆయన ప్రేమ పొందడానికి చేసినట్లయితే మన కర్మ అనేది కరిగి కోరికలు వాటంతట అవే తీరుతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ అయినా చేయవచ్చండి. మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.